गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः नमस्कारं मास्टर नमस्कारं मास्टर ఈకే నమస్కారం మాస్టర్ ఎంఎన్ నమస్కారం మాస్టర్ విపిఎస్ నమస్కారం మాస్టర్ సివివి నమస్కారం మాస్టర్ సివివి నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్ మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్ వాసుదేవ్. మనము ఇవాళ బ్యాడియాగా డ్రగ్ చదువుకుందాం. నేను ఫస్ట్ టైం చదవడం. బ్యాడియాగా ఇది దేంట్లో పనిచేస్తుంది అంటే బ్రెస్ట్ క్యాన్సర్ లో పనిచేస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్ ఆఫ్ బ్రూయిషస్ వ్యూబో అంటే ఈ సిఫిలిటిక్ డెవలప్ అవుతాయి కదా అవి, అదే కెటారల్ కండిషన్. నెక్స్ట్ చిల్ బ్లెయిన్స్ అంటే ఏంటంటే అది సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ ఒక ఏరియాలో తక్కువగా ఉండటం వల్ల, అంటే దేనివల్ల అది అక్కడ అంటే ఆ పార్ట్కి బాగా చల్లదనానికి ఎక్స్పోజ్ అవడం వల్ల అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం వలన నొప్పి వచ్చి దురద వాపు వచ్చేస్తుంది అనమాట, కాలు కానీ చెయ్యి కానీ. దాన్ని చిల్ బ్లెయిన్స్ అంటారు. నెక్స్ట్ కొరైజా జలుబు, ఐస్ పెయిన్స్ ఇన్ కళ్ళ నొప్పులు, గ్లాండ్స్ పెయిన్స్, ఎఫెక్షన్స్ ఆఫ్ గ్లాండ్ ఎఫెక్ట్ అయినప్పుడు కూడా పనిచేస్తుంది. హే ఫీవర్, హెమరాయిడ్స్, హార్ట్ ఎఫెక్షన్స్ ఆఫ్ ఇంజురేషన్స్ అంటే హార్ట్ కి సంబంధించినవి, లేదా గట్టిపడిపోవటాలు గ్లాండ్స్ లాంటి. ఆఫ్థాల్మియా, ఆఫ్థాల్మియా అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద ఐస్ అనమాట. పాల్పిటేషన్ దడగా ఉన్నప్పుడు. రొమాటిజం కీళ్ళ వాతానికి సంబంధించి. స్క్రోఫియలా, సిఫిలిస్, టిబియా పెయిన్ ఇన్ టిబియాలో పెయిన్. టిబియా తెలిసిందే కదా, కాల్లో ఉండే మోకాళ్ళ కింద నుంచి పుట్టు దాకా ఉంటుంది. ఊపింగ్ కాఫ్, కోరింత దగ్గు దీంట్లో పనిచేస్తుంది. క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్. బాడియాగా ఈజ్ ద రష్యన్ నేమ్ ఫర్ ద రివర్ స్పాంజ్ which is a popular Russian remedy. Among the peculiar symptoms and indications are headache with aching in backs of eyeballs 2 p.m. to 7 p.m. తలనొప్పి ఉంటుంది. దీంతో పాటు కళ్ళు ఉంటాయి కదా, కనుగుడ్లు వెనక వైపు అనమాట నొప్పిగా ఉంటుంది తలనొప్పితో పాటు. అది కూడా మధ్యాహ్నం 2 నుంచి 7 దాకా, సాయంత్రం 7 దాకా. Aggravation, motion, movement aggravation. Severe headache on vertex emulation night. Returning severely after breakfast. మాడు మీద ఉంటుంది, తలనొప్పి విపరీతంగా ఉంటుంది. రాత్రి కూడా కొంచెం తగ్గుతుంది, మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే సివియర్ గా వచ్చేస్తుంది. హెడేక్ విత్ ఇన్ఫ్లేమ్డ్ ఐస్ అంటే కళ్ళు ఇన్ఫ్లమేషన్, ఇన్ఫెక్షన్ ఆఫ్ ద ఐస్ లో తలనొప్పితో పాటు ఈ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద ఐస్ ఉన్నప్పుడు పనిచేస్తుంది. పెయిన్స్ ఇన్ ఐబాల్స్ ఎక్స్టెండింగ్ టు హెడ్, కనుగుడ్లలో నొప్పి తల దాకా ఎక్స్టెండ్ అవుతుంది. జేఏ బెగ్లర్ cured a case with the following symptoms. A lady had for months off and on a severe pain in right eyeball, which extended to forehead over this eye, then to temple. Always aggravation in afternoon. సో ఈ డాక్టర్ ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు క్యూర్ చేశారట ఈ మందుతో. ఏం సిమ్టమ్స్ ఉన్నాయి, ఒక ఆవిడకి నెలల తరబడి కుడి కనుగుడ్డులో సివియర్ పెయిన్, అది ఫోర్ హెడ్ నుదుటి మీదకి వచ్చి అక్కడి నుంచి టెంపుల్లోకి వెళ్తుంది.
టెంపుల్ రీజియన్ కి అంటే కణతల దగ్గరికి. ఓవర్ దిస్ ఐ దెన్ టు ది టెంపుల్. ఇది ఎప్పుడు కూడా మధ్యాహ్నం పూట అగ్రవేషన్ ఉండేది. స్కాల్ప్ సోర్ అంటే తలంతా కూడా మంటగా ఉంటుంది, పుండ్లాగా. డ్రై ఇచ్చింగ్ స్కర్ఫ్ టెట్టర్స్. ఇంకా స్కాల్ప్ అంతా ఎలా ఉంటుంది, డ్రైగా ఉంటుంది, ఇచ్చింగ్ దురద ఉంటుంది. స్కర్ఫ్ అంటే డాండ్రఫ్ లాగా ఫ్లేక్స్ అంటారు కదా, పొరలు పొరలు. డాండ్రఫ్ ఉంటే ఎలా వచ్చేస్తుంది మనకి, గోకితే చిన్న చిన్న ఫ్లేక్స్ లాగా అలా ఉంటుంది అనమాట. ఇది కూడా అది డెవలప్, దాన్ని స్కర్ఫ్ అంటారు. అది టెట్టర్స్ అంటే మీకు ఆల్రెడీ నేను చూపించాను కూడా పిక్. నెక్స్ట్ సోర్నెస్ ఇన్ ఈజ్ వన్ ఆఫ్ ద కీనోట్స్ ఆఫ్ ద రెమెడీ. అంటే మెయిన్ ఇది కీనోట్ ఏంటంటే సోర్నెస్ అనేది కీనోట్ గా ఉంటుంది. 2 to 7 PM అగ్రవేషన్ అనేది కీనోట్ గా ఉంటుంది. జనరల్ సోర్నెస్ ఆఫ్ ఇంటెగ్యుమెంట్స్ అండ్ మజిల్స్. అంటే ఈ సోర్నెస్ అనేది జనరలైజ్డ్ సిమ్టమ్ గా ఉంటుంది. ఎక్కడ, కండరాల్లో ఉంటుంది. ఇంటెగ్యుమెంట్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక పార్ట్ ని కానీ మొత్తం బాడీని ఎన్వలప్ చేసేటువంటి, కవర్ చేసి ఉండేటువంటి లేయర్ ని ఇంటెగ్యుమెంట్ అంటారు. అది స్కిన్ మెంబ్రేన్ అలా ఏవైనా అవ్వచ్చు. ఇప్పుడు ధాన్యం ఉందనుకోండి, బియ్యపు గింజని ఒక పొట్టు ఎలా కవర్ చేసి ఉంటుంది అలా ఉండేదాన్ని ఇంటెగ్యుమెంట్ అంటారు అనమాట. అది ఇక్కడ మనకి స్కిన్ కింద వస్తుంది. యాజ్ ఇఫ్ బీటెన్, అది ఎలా ఉంటుంది సోర్నెస్, ఏదో ఎవరో కొట్టినట్టుగా ఉంటుంది. నెక్స్ట్ వెరీ సెన్సిటివ్, చాలా అంటే ఆ పార్ట్ అంత సోర్గా ఉంటుంది అనమాట. ప్రొఫ్యూజ్ కొరైజా, విపరీతంగా జలుబు. కమింగ్ ఫ్రమ్ నాస్ట్రిల్ విత్ ఏ గష్, అంటే ఆ నాస్ట్రిల్ నుంచి వస్తుంది, ఆ ఒక గష్ లాగా ఒకసారిగా అలా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. లెఫ్ట్ చీక్ అండ్ మాలార్ బోన్ సోర్ టు టచ్. ఈ బుగ్గ, ఎడమ బుగ్గ, మాలార్ బోన్ అంటే ఇది మీకు పిక్ చూపిస్తాను, ఒక నిమిషం. పిపిటి చేశాను. ఇవిగో ఇది మాలార్ బోన్ అంటారు, గ్రీన్ కలర్, చూసారా? ఇదనమాట విషయం. అంటే చూస్తే మీకు గుర్తుండిపోతుందని పిపిటి చేశాను. ఇది ఇది అక్కడ సోర్గా ఉంటుంది అన్నమాట, టచ్ చేస్తే. లాన్సినేటింగ్, చీరేస్తున్నట్టుగా నొప్పి ఉంటుంది. పెయిన్స్ ఇన్ ది స్టమక్, లివర్, బిలో ది స్కాపులా, అంటే వెనకాల గూడు ఉంటుంది కదా, రెక్క రెక్క అంటారు కదా, ఆ కింద కూడా అలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి బిలో స్కాపులే, యురెత్రా, యూరిన్కి వెళ్ళే ద్వారం దగ్గర అలాగే ఉంటుంది, చెస్ట్ లోను కూడా అలాగే ఉంటుంది. బ్యూబోస్. నెక్స్ట్ ఛాంకర్స్, సప్రెస్డ్ బై కాటరైజేషన్. అలా ఛాంకర్స్ అంటే ఈ సిఫిలిస్ లో అటాక్ అయినప్పుడు ఆ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఉంది కదా సిఫిలిస్, అవి స్టేజెస్ ఉంటాయి. వాటిల్లో ఒక స్టేజ్ లో ఛాంకర్స్ అంటారు. అవి కాటరైజేషన్ అంటే దాన్ని కరెంట్ ఇప్పించి మార్చేస్తే సప్రెస్ చేయబడిన వాటిల్లో కూడా ఇది పనిచేస్తుంది. ఇన్ఫాంటైల్ సిఫిలిస్ అంటే చంటి పిల్లప్పుడు, అంటే పుట్టుకతోనే ఉన్నటువంటి సిఫిలిస్ వ్యాధితో పుట్టితే కూడా ఇది పనిచేస్తుంది. కార్సినోమా ఆఫ్ ద బ్రెస్ట్, బ్రెస్ట్ క్యాన్సర్ లో పనిచేస్తుంది. దెర్ ఈస్ ఏ కాఫ్ విచ్ కాజెస్ స్నీజింగ్ ప్రొఫ్యూజ్ కొరైజా. ఇంకా దగ్గు ఉంటుంది, అది దగ్గు వలన ఈ తుమ్ములు వచ్చేస్తే విపరీతమైన జలుబు ఉంటుంది. అకేషనల్ సివియర్ ఫిట్ ఆఫ్ కాఫింగ్, ఇజెక్టింగ్ విసిడ్ మ్యూకస్ ఫ్లయింగ్ అవుట్ ఆఫ్ మౌత్. అంటే ఒక్కసారిగా బాగా దగ్గు వచ్చేసి నీళ్ళలాగా ఉండేటువంటి ఆ మ్యూకస్ నోట్లోంచి అలా ఎగిరి పడుతుంది అనమాట. కాజ్డ్ బై టిక్లింగ్ ఇన్ ద లారింగ్స్ యాజ్ ఇఫ్ ఏ పార్టికల్ ఆఫ్ షుగర్ వాజ్ డిజాల్వింగ్ ఇన్ థ్రోట్. లేదంటే కదా ఒకసారి ఇలా దగ్గు ఆ లోపల ఆ లారింగ్స్ లో ఏదో ఒక ఫెదర్, ఒక ఈకతో ఇలా ఇలా అంటే ఎలా ఉంటుంది టిక్లింగ్ సెన్సేషన్, అలా ఉండి వచ్చి దగ్గు వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ గొంతులో ఏదో ఒక
పంచదార మాత్ర పంచదార పలుకు డిజాల్వ్ అయినప్పుడు ఉన్నట్టుగా ఉంటుంది. అంటే స్వీట్నెస్, ఆ ఫ్లమ్ స్వీట్నెస్ వచ్చిన ఉప్పుగా వచ్చిన డేంజరస్ సిమ్టమ్ అనమాట. అది మనం చూసుకోవాలి. అంటే వాల్యుబుల్ ఇవి బయటికి వెళ్ళిపోతున్నట్టు బాడీ నుంచి, యూరిన్ నుంచి షుగర్ ఎలా వెళ్ళిపోతే అంత మంచిది కాదో ఇది కూడా అంతే అనమాట. ఎమిలరేషన్ ఇన్ వార్మ్ రూమ్, ట్రెమ్యులస్ వైబ్రేటివ్ palpitation, aggravation lying on right side, palpitation after pleasurable emotions. అంటే ప్లెజరబుల్ ఎమోషన్స్ అంటే హ్యాపీగా ఎగ్జైట్ అయినా కానీ వీటికి దడొచ్చేస్తుంది. సోర్నెస్ ఆఫ్ యాంటీరియర్ మజిల్స్ ఆఫ్ ద లెగ్స్, ఆ ముందు పైపు ఉండేటువంటి కండరాలు కాళ్ళకి అవి కూడా సోర్గా ఉంటాయి. టోస్ బెండ్ వైల్ వాకింగ్ యాజ్ ఇఫ్ ఎక్స్టెన్సర్స్ వర్ ప్యారలైజ్డ్. అంటే ఎక్స్టెన్షన్ అంటే ఏంటంటే చాపటం, మజిల్ స్ట్రెచ్ అవుతుంది అనమాట అక్కడ. అదే ముడుచుకోవడాన్ని ఫ్లెక్షన్ అంటాం అనమాట. అయితే ఏమవుతుందంటే ఈ టోస్ అంటే కాలి వేళ్ళు బెండ్ అయిపోయి ఉంటాయి. ఎందుకంటే అవి చాపాలి అంటే దానికి సంబంధించిన మజిల్స్ పనిచేయాలి కదా. ఆ చాపడానికి అవసరమైన మజిల్స్ టెండన్స్ అవి ఏమున్నాయో అవి ప్యారలైజ్ అయిపోతాయి అనమాట. నడిచేటప్పుడు ప్యారలైజ్ అయిపోయినట్టుగా ఉంటాయి. దాని వలన ఇవి కాలి వేళ్ళు బెండ్ అయి ఉంటాయి అన్నమాట. అంటే వాడు చాపలేడు. ట్రెములస్ వైబ్రేటివ్ ఇట్ హ్యాస్ లెసెండ్ ఏ హార్డ్ సెల్యులార్ స్వెల్లింగ్ ఆఫ్ బోత్ లెగ్స్. ఇంకా ఏంటంటే ఇది అంటే కాళ్ళల్లో వచ్చేటువంటి సెల్యులార్ స్వెల్లింగ్, సెల్యులైటిక్ సంబంధించి గట్టి పడిపోయి ఉంటే అటువంటి వాటిని కూడా తగ్గిస్తుంది అనమాట. ఇది షార్ప్ స్టింగింగ్ బ్యాక్ ఆఫ్ రైట్ హీల్, అగ్రవేషన్ లీస్ట్ ప్రెషర్. అంటే స్టింగింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది, నడుములో ఉంటుంది. సారీ, రైట్ హీల్ అంటే కుడివైపు మడమ ఉంటుంది కదా, దాని వెనక పక్క అనమాట. ఏ మాత్రం కొంచెం ప్రెజర్ ఇచ్చినా అది పెయిన్ గా ఉంటుంది, బాగా స్టింగింగ్ టైప్ ఆఫ్ పెయిన్. క్రానిక్ రొమాటిజం, అగ్రవేషన్ బై కోల్డ్ ఎస్పెషల్లీ ఇన్ కోల్డ్ ఎయిర్. అంటే దీర్ఘకాలంగా ఉన్నటువంటి పిల్లవాతం, అది చల్లదనానికి ఎక్కువ అవుతుంది, చల్లటి గాలికి ఎక్కువ అవుతుంది. అగ్రవేషన్ స్టార్మీ వెదర్ అంటే ఈ తుఫాను వాతావరణానికి ఇంకా ఎక్కువ అవుతుంది. ఎమిలరేషన్ ఇన్ వార్మ్ రూమ్, వెచ్చటి గదిలో ఎమిలరేషన్ ఉంటుంది. అగ్రవేషన్ ఆఫ్టర్నూన్. అగ్రవేషన్ ప్రెషర్ అండ్ టచ్, దేర్ ఈజ్ జనరల్ సోర్నెస్ ఈవెన్ టు టచ్ ఆఫ్ క్లాత్స్. అంటే జనరలైజ్డ్ గా ఎక్కడ చూసినా కానీ ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా వీడికి సోర్నెస్ అనేది ఉంటుంది. ఆ సోర్నెస్ ఎంత సోర్నెస్ అంటే బట్టలు టచ్ అయినా కానీ వాడికి కష్టంగా ఉంటుంది. సోర్ యాజ్ ఇఫ్ బీటెన్ అంటే కొట్టినట్టుగా ఉంటుంది ఆ మంట, అది అదే కొచ్చి పుండులాగా. హెడేక్, ఎమిలరేషన్ ఎట్ నైట్ ఆఫ్టర్ స్లీప్, తలనొప్పి రాత్రిపూట తగ్గుతుంది నిద్రపోయిన తర్వాత. సో ఇది దీంట్లో మనం తెలుసుకున్నది ఏంటి, సోర్నెస్ అనేది జనరలైజ్డ్ గా ఉంటుంది. అగ్రవేషన్ ఆఫ్టర్నూన్ 2 to 7 PM. ఇవి మెయిన్ పాయింట్స్ కదా. ఇంకేమైనా ఉన్నాయా? అవి నెక్స్ట్ వచ్చేసి సిమ్టమ్స్ లో మైండ్ ఆఫ్టర్ ప్లెజరబుల్ ఎమోషన్స్, పాల్పిటేషన్. హ్యాపీయెస్ట్ ఇవి జరిగినా కానీ కొంచెం ఎక్సైట్ అయినా తర్వాత వాడికి హెల్త్ దడొచ్చేస్తుంది. మైండ్ జనరల్లీ క్లియర్, యాక్టివ్ ఇన్స్పైట్ ఆఫ్ హెడేక్. తలనొప్పి ఉన్నప్పటికీ కూడా వీడి మైండ్ చాలా క్లియర్ గానే ఉంటుంది. హెడేక్ ఫ్రమ్ 2 PM to 7 PM with slight aching pains in the posterior portion of both eyeballs and in the temples. ఈ తలనొప్పి అనేది మధ్యాహ్నం 2 to 7 ఎక్కువగా ఉంటుంది 2తో మొదలై 7 దాకా ఉంటుంది. ఇంకా సన్నగా నొప్పులు ఉంటూ ఉంటాయి ఎక్కడ, కనుగుడ్లు వెనక భాగం అన్నమాట, ఇంకా కణతల్లో. డ్యూరింగ్ ది డే మోర్ ఆర్ లెస్ హెడేక్ విత్ పెయిన్ ఇన్ ఐబాల్స్, వర్స్ లెఫ్ట్. అంటే వీడికి డే టైంలో
అటు ఇటుగా తలనొప్పి ఉంటూ ఉంటుంది. కనుగుడ్ల నొప్పి కూడా అలాగే ఉంటుంది, ఎక్కువ లెఫ్ట్ సైడ్. మోర్ ఫ్రమ్ 1 PM to 7 PM. అది frontal headache during the forenoon, worse in the temples and extending into the posterior portion of the left eyeball. ఈ నుదురు మీద తలనొప్పి అనేది నూన్కి ముందు అది ఎక్కువగా ఉంటుంది. లో ఎక్కువ ఉంటుంది, కణతల్లో ఎక్కువగా ఉంటుంది. అక్కడి నుంచి అది లెఫ్ట్ ఐబాల్ వెనక వైపుకి ఎక్స్టెండ్ అవుతుంది. ఎగ్రవేషన్ మూవింగ్ ది ఐ, కళ్ళు కదిపినా కానీ వాడికి ఎక్కువైపోతుంది. పెయిన్ ఇన్ ది టెంపుల్స్ అండ్ ఐబాల్స్, ఫ్రమ్ ఐబాల్స్ టు టెంపుల్స్. నొప్పి కణతల నుంచి కనుగుడ్లలోకి, కనుగుడ్ల నుంచి కణతల్లోకి ఉంటుంది. A very severe headache on top of the head remains the same in all positions. Better at night after sleeping and better in the morning, returning violently after breakfast, lasting several days. అంటే సివియర్ హెడేక్ ఉంటుంది తల మాడు మీద. అది ఏ పొజిషన్ లో ఉన్నా వాడికి రిలీఫ్ ఏం ఉండదు, సేమ్ అలాగే ఉండిపోతుంది. ఒక్క రాత్రి పూట నిద్రపోయిన తర్వాతే వాడికి బెటర్ అవుతుంది. మళ్ళీ మార్నింగ్ కొంచెం బెటర్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే మళ్ళీ విపరీతంగా స్టార్ట్ అయిపోతుంది. ఇలా చాలా రోజులుగా ఉంటుంది అనమాట. హెడేక్ విత్ ఇన్ఫ్లేమ్డ్ ఐస్, హెడేక్ అగ్రవేషన్ ఆన్ మూవింగ్ ఐస్, ఎక్సెస్ ఆఫ్ డాండ్రఫ్ ఆర్ డ్రై టెటర్ లైక్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద స్కాల్ప్ విత్ స్లైట్ ఇచ్చింగ్, హెయిర్ డ్రై, స్కాల్ప్ సోర్ టు టచ్ విత్ టెటర్ లైక్ ఎరప్షన్ ఆన్ ఫోర్ హెడ్. ఐస్, bluish purple margin of the eyelids and the blue under the eyes. అంటే ఐలిడ్స్ కన్ను రెప్పలు ఉంటాయి కదా, ఆ మార్జిన్ అంతా కూడా బ్లూయిష్ పర్పుల్ కలర్ లోకి వెళ్ళిపోతుంది. స్క్రోఫ్యులస్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద ఐస్ విత్ హార్డరింగ్ ఆఫ్ ది మెబోమియన్ గ్లాండ్స్. ఈ గ్లాండ్స్ అనేవి గట్టిపడిపోతాయి, అక్కడ ఇన్ఫ్లమేషన్ వస్తుంది అనమాట. ఈ మెబోమియన్ గ్లాండ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి అనేది చెప్పడం కంటే చూపిస్తే బెటర్. So your meibomian glands. ఇదిగో ఇది లాక్రిమల్ గ్లాండ్. మెబోమియన్ గ్లాండ్స్ అంటే ఇక్కడ ఇదిగో చూసారు కదా, ఇలా ఇలా ఉన్నాయి చూసారా, ఇవి వాస్తే ఈ గ్లాండ్స్ బ్లాక్ అయితే స్టైస్ వస్తాయి కంటికి, తెలుసు కదా. సో ఇవి మెబోమియన్ గ్లాండ్స్ అనేవి. ఇది లాక్రిమల్ శాక్, అంటే మనం ఏడ్చినప్పుడు కన్నీళ్ళని ప్రొడ్యూస్ చేసేటువంటిది, ఇలా వచ్చేసి కన్నీళ్ళు వస్తాయి అన్నమాట. ఇది గ్లాండ్, కన్నీళ్ళు తెప్పించే గ్లాండ్ అది. సో ఈ మెబోమియన్ గ్లాండ్స్ బ్లాక్ అయితే చూడు ఇలా ఉంటాయి అన్నమాట. ఇవి బ్లాక్ అయితే పైన కూడా చూడండి బ్లాక్ అయినప్పుడు ఇలా ఉంటుంది. సో ఈ మెబోమియన్ గ్లాండ్స్ గట్టిపడిపోతాయి అన్నమాట. సివియర్ పెయిన్ ఫ్రమ్ ఐబాల్స్, కనుగుడ్లోంచి నొప్పి వచ్చేస్తుంది. అగ్రవేషన్ లెఫ్ట్ సైడ్ ఇంటూ ద టెంపుల్, కణతల్లోకి. అగ్రవేషన్ టర్నింగ్ ఐస్, కళ్ళు తిప్పినా కానీ నొప్పిగా ఉంటుంది. ఇంటర్మీడియట్ న్యూరాలజియా ఆఫ్ రైట్ ఐబాల్ ఎక్స్టెండింగ్ టు టెంపుల్. నెక్స్ట్ వచ్చేసి అగ్రవేషన్ ఆఫ్టర్నూన్, హెడేక్ ఎక్స్టెండింగ్ ఇంటూ ది ఐబాల్స్, లెఫ్ట్ ఐబాల్ క్వైట్ సోర్ ఈవెన్ అపాన్ క్లోజింగ్ ఇట్ టైట్లీ. అంటే కన్నుగుడ్డు లెఫ్ట్ సైడ్ అనేది విపరీతంగా సోర్గా ఉంటుంది, కన్ను మూసినా కానీ గట్టిగా. స్విచింగ్ ఆఫ్ ద లెఫ్ట్ ఐలిడ్, ఆ కన్ను అదరటం అంటారు కదా, లెఫ్ట్ ఐలిడ్ అదురుతూ ఉంటుంది. ఇయర్స్, స్లైట్ షాక్స్ హర్డ్ ఇన్ ద ఇయర్ యాజ్ ఆఫ్ వెరీ డిస్టెంట్ ఆర్టిలరీ ఆఫ్టర్నూన్స్. వీడికి మధ్యాహ్నం పూట ఎలా ఉంటుందంటే ఏదో సడన్ గా. ఇంకొక విషయం అండి, ఏమనుకోవద్దు, వెనక్కి వెళ్తున్నాను. ఈ మెబోమియన్ గ్లాండ్స్ సారీ ఫంక్షన్ ఏంటంటే ఇందాక చూపించాను కదా, ఆ ఫంక్షన్ చెప్తాను ఒకసారి. అంటే ఒక్క నిమిషం, నేను అది మర్చిపోయాను.
అవి ఏం చేస్తాయంటే కళ్ళలోకి కన్నీళ్ళు వస్తాయి కదా, దానికి సంబంధించిన ఆయిల్ ని తయారు చేస్తుంది. దీస్ గ్లాండ్స్ మేక్ మెబోమియన్ గ్లాండ్స్ అనేది మేక్ ఆయిల్ దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది ఐస్ టియర్స్. కన్నీళ్ళలో ఇంపార్టెంట్ పార్ట్ అయినటువంటి ఈ ఆయిల్ ని తయారు చేస్తాయి అనమాట. ద ఆయిలీ లేయర్ ఈస్ ద అవుట్ సైడ్ ఆఫ్ ద టియర్ ఫిల్మ్ దట్ కీప్స్ టియర్స్ ఫ్రమ్ డ్రైయింగ్ అప్ టూ క్విక్లీ. కన్నీళ్లు మళ్ళీ వెంటనే ఆరిపోవడానికి వీలుగా ఈ ఆయిలీ లేయర్ అనేది అవుట్ సైడ్ ఆఫ్ ద టియర్ ఉంటుంది అనమాట. సో ఇది ఇది చెప్తా అనుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇయర్స్. అంటే ఏదో ఒక ఫిరంగి సడన్ గా వాడికి మధ్యాహ్నం పూట దూరంగా ఒక ఫిరంగి పేలినట్టుగా సౌండ్ వినపడుతుంది అనమాట, షాక్ లాగా. నోస్ ప్రొఫ్యూజ్ కొరైజా మోస్ట్లీ ఫ్రమ్ ది లెఫ్ట్ నాస్ట్రిల్. విపరీతమైన జలుబు ఉంటుంది, ఆ ఎడమ వైపు ముక్కులో నుంచి వస్తుంది, ఎక్కువగా వస్తుంది. కమ్స్ విత్ ఏ గష్, ఒక్కసారిగా వస్తుంది ఒక ప్రవాహం లాగా. వర్స్ ఇన్ ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్, మధ్యాహ్నము ఈవినింగ్ ఎక్కువగా ఉంటుంది, విత్ స్నీజింగ్ తుమ్ములతో పాటు. కొరైజా అండ్ కాఫ్, ఇచ్చింగ్ ఆఫ్ లెఫ్ట్ అలానాసే, అంటే ముక్కు పుటాలు దగ్గర దురదగా ఉంటుంది, అది లెఫ్ట్ సైడ్. ఫేస్ ఆన్ ఫోర్ హెడ్ టెటర్ లైక్ ఎరప్షన్, నుదుటి మీద ఈ టెటర్ లాగా ఉంటుంది, ఎరప్షన్స్ వస్తాయి. పేల్ యాషీ ఆర్ లెడెన్ కలర్ ఆఫ్ ద ఫేస్, అంటే ఒక సీసం కలర్ లో ఉంటుంది అనమాట. సీసం ఉంటుంది కదా, లెడ్, ఆ కలర్ లో అయిపోతుంది ఫేస్, పాలిపోయినట్టుగా బూడిద రంగులోకి అట్లా. స్టిఫ్నెస్ ఇన్ ద మ్యాక్సిలరీ జాయింట్స్, ఆ మ్యాక్సిల్లా ఉంది తెలుసు కదా, ఆల్రెడీ మీకు కళ్ళు చెప్పినప్పుడు చూపించాను, చెంపల దగ్గర ఉంటాయి ఆ బోన్స్, అవి స్టిఫ్ గా అయిపోతాయి అనమాట. లెఫ్ట్ చీక్ అండ్ మాలార్ బోన్స్ ఓర్ టు టచ్, ఈ మాలార్ బోన్ ఇందాక చూపించాను కదా, అవిని బుగ్గ, ఎడమ బుగ్గ కూడా ముక్కడానికి సోరుగా ఉంటుంది పుండ్లాగా. మౌత్ మౌత్ అండ్ బ్రెత్ హాట్ అండ్ ఫీవరిష్ విత్ థర్స్ట్ ఫర్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ వాటర్ ఎట్ ఎ టైం. ఇంకా వీటికి నోరు, శ్వాస వేడిగా ఫీవరిష్ గా ఉంటుంది, విపరీతంగా ఎక్కువ ఎక్కువ వాటర్ తాగాల్సి వస్తుంది. మౌత్ అండ్ టంగ్ ఫీల్స్ స్కాల్డెడ్, నోరు నాలుక కూడా కాలిపోతే ఎలా ఉంటుంది, తొక్కొచ్చేసి అలా ఉంటుంది. థ్రోట్ హాక్స్ అప్ ఇన్ మార్నింగ్ masses of gluey bloody mucus from the throat which is inflamed and sore, aggravation swallowing solids, tonsils red, inflamed, aggravation swallowing solids. అంటే కేకరిస్తే మార్నింగ్ ఎక్కువ ఎక్కువ బ్లడ్ తో కూడినటువంటి మ్యూకస్ అనేది గ్లూయి, అంటే జిగురుగా ఉంటుంది, అది బయటకు వస్తుంది. అది ఇన్ఫెక్షన్ వల్ల ఉంటుంది, ఆ థ్రోట్ అంతా కూడా సోర్గా ఉంటుంది. అగ్రవేషన్ స్వాలోయింగ్ సాలిడ్స్, అంటే సాలిడ్స్ మింగుతున్నా కానీ సాలిడ్స్ తీసుకున్నా ఎక్కువగా ఉంటుంది. టాన్సిల్స్ రెడ్, ఇన్ఫ్లేమ్డ్, అగ్రవేషన్ స్వాలోయింగ్ సాలిడ్స్. స్టమక్ ప్రెషర్ ఇన్ ఎపిగ్రాస్ట్రియం, నాసియా. ఎపిగాస్ట్రియం అంటే పైన పొట్టలో, వీడికి వికారంగా ప్రెషర్ గా ఉంటుంది, రంబ్లింగ్ సౌండ్స్, గడబిడ, వికారంగా ఉంటుంది. లాన్సినేటింగ్ ఇన్ పిట్ ఆఫ్ స్టమక్ 8 AM, ఎక్స్టెండ్స్ టు vertebrae, right scapulae at times to right side, resulting there in pleuritic pain. చీల్చేస్తున్నట్టుగా పెయిన్ ఉంటుంది పొట్టలో ఉదయం 8ంటికి. అది వెనకాల వర్టిబ్రా ఉంటాయి కదా, వాటిల్లోకి ఎక్స్టెండ్ అవుతుంది ఆ నొప్పి, లేదా గూడులోకి. రైట్, గూడు అంటే ఇక్కడ నా ఉద్దేశం రెక్క, ఒక్కోసారి కుడివైపు కూడా వస్తుంది. దానివల్ల అది ఎలా ఉంటుందంటే ఫ్లూరా అని చెప్పాం కదా, అంటే లంగ్స్ ని కవర్ చేసేటువంటి ఒక పూర మెంబ్రెన్స్, వాటికి సంబంధించిన పెయిన్ లాగా లోకి దించుతుంది అనమాట. అబ్డమెన్ లాన్సినేటింగ్ పెయిన్ విత్ ఏ బౌండింగ్ మూమెంట్ ఇన్ ది రీజియన్ ఆఫ్ ద లివర్, ఇంజురేటెడ్ ఇంగ్వైనల్ గ్లాండ్స్, సిఫిలిటిక్ బ్యూబోస్. స్టూల్ అండ్ యానస్, catarrh of the bowels, constipation, hemorrhoids. Urinary organs, severe sharp lancinating pain in or near orifice of urethra, urine high colored and reddish. అంటే ఇది అర్థమవుతూనే ఉంది కదా అని నేను ముందుకెళ్తున్నా. మేల్ సెక్షువల్ ఆర్గాన్స్, చాంకర్స్,
ఆఫ్టర్ కాటరీ ఇందాక చెప్పుకున్నాం కదా సిఫిలిస్ తాలూకువి. వాటిని మనము కరెంటుతో కాల్ చేసిన తర్వాత వచ్చే ఎఫెక్ట్స్ లో పనిచేస్తుంది. ఎలివేటెడ్ డిస్కలర్డ్ సైకాట్రిసిస్. సైకాట్రిస్ అంటే ఇక్కడ ఒక దెబ్బ లాంటిది ఏదైనా పుండో వచ్చి దాని తర్వాత హీల్ అయిపోయిన తర్వాత ఒక మచ్చలాగా ఏర్పడుతుంది కదా, అది కొంచెం ఉబ్బెత్తుగా వచ్చి డిస్కలర్ అవుతుంది అనమాట. రగాడ్స్. రగాడ్స్ అంటే కూడా ఏంటంటే మౌత్ యాంగిల్స్ దగ్గర అక్కడ వచ్చేటువంటి యానస్ దగ్గర పగుళ్ళు అనమాట. వాటిల్లో కూడా ఇది పనిచేస్తుంది అనమాట. Syphilis of infants, whole convolutes of hard glandular swellings, pupils. అంటే ఇన్ఫాంట్స్ లో వచ్చేటువంటి సిఫిలిస్ లో పనిచేస్తుంది. అది ఎలాగా, ఈ గ్లాండ్స్ అని కూడా వాచి ఏదో రోల్ అయిపోయినట్టుగా అయిపోతుంది అనమాట. ఫీమేల్ సెక్షువల్ ఆర్గాన్స్, కార్సినోమా మ్యామే అంటే బ్రెస్ట్ క్యాన్సర్, మెటరేజియా, మెన్సెస్ కి మధ్యలో బ్లీడింగ్ కనిపించడం, అగ్రవేషన్ నైట్ విత్ ఫీలింగ్ ఆఫ్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది హెడ్. తలంతా కూడా ఏదో ఎన్లార్జ్ అయిపోయినట్టు ఫీలింగ్ తో నైట్ టైం అగ్రవేషన్ తో ఉండేటువంటి మెటరేజియాల్లో కూడా ఇది పనిచేస్తుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీష్. గోబ్రాహ్మణేభ్య సోమస్త నిత్యం. లోకా సమస్తా సుఖినో లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.